హలో! నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎస్ఆర్. ఏదైతే రీసెంట్‌గా నిన్న చెవెళ్లలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. సో, అక్కడ ఆ ప్రమాదానికి కారణం ఏదైనా టిప్పర్ డ్రైవర్ తప్పిదమైనా, లేకపోతే మరే కారణమైనప్పటికీ కూడా అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఆ రోడ్డనేది చాలా సంవత్సరాలుగా ఎక్స్‌టెన్షన్ చేయడం లేదు. ఆ రోడ్డు కూడా సరిగా లేదు. మొత్తం గుంతలతో ఉంది. అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. స్థానిక ఎంపీకి ఫిర్యాదు చేసినా కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని అక్కడ ఉన్న స్థానికులు బహిరంగంగానే ఏదైతే ఎమ్మెల్యే ముందు కావచ్చు, ఎంపీ ముందు కావచ్చు ఏదైతే తన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. సో, ఈ విషయం ఇలా ఉండగా రీసెంట్‌గా ఒక పర్సన్ ఏదైతే చెవిల్లె ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎవరైతే ఉన్నారో, ఆ కాళే యాదయ్యకి ఫోన్ చేసిన ఏదైతే కాల్ రికార్డ్స్ ఇటీవల కొంచెం వైరల్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో, అక్కడ ఏదైతే ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరు కూడా చెవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వారు కాదు కాబట్టి, సో తాను స్పందించాల్సిన అవసరం లేదు అని కూడా ఎమ్మెల్యే ఆడియోలో అన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, ఒకసారి ఆడియో ఉందో, సో ఆ ఆడియోను ఒకసారి మీరు కూడా వినండి. నమస్తే. సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవెళ్ళలా ఆ! చేవెళ్ళలా ఉండిపోయినా సార్ నేను. ఈ ఆ! చేవెళ్ళలా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. కనీసం అవును. స్పందిస్తలేదేంటి సార్ మీరు? ఎవరు? మీరు ఎందుకు? కాళే యాదయ్య సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? గంతగనం యాక్సిడెంట్ అయింది. అంతమంది చచ్చిపోయిర్రు. మరి అవును. ఆళ్ళది ఏమన్నా ఏం ఏం తప్పిదం జరిగింది? ఏం కథ? చేవెళ్ళకి చేయాల్సిన మార్పులేంది? ఎట్లా ఇంకా చేయాలని మంత్రి గారు రాలేదా? మంత్రులు వచ్చి మాట్లాడేదిగా మళ్ళా అరే మీరు అలాగే చేస్తారా? అరే మీరు 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 లోకల్ పర్సనే ఆడ. ఎవరు మీరు నువ్వెవరు? నా పేరు లక్ష్మణ్ కుమార్. గట్కేసర్లో ఉంటా. చేవెళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్‌గా పనిచేసిన. మరి ఏమైంది ఇప్పుడు మళ్ళా? ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్‌మెంట్‌లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. చేవెళ్ళ ప్రజలు గుండెలో హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు ఆ! కనీసం స్పందిస్తలేరేందన్నా? నేను షాక్ అయితున్నా ఎందుకు? మీరేం మాట్లాడరు. నిన్న మంత్రులతోని లేమా? అసలు అరే మంత్రులు మాట్లాడితే మంత్రులతోటి ఉండుడు వేరేనే. కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హర్ట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను. అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. చేవెళ్ళోళ్ళు కాదా అంతా కర్ణాటకోళ్ళు? అరే ఎక్కడోళ్ళు అయితేందే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బా ఈ బా ఈ బా ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒకరోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మస్తు మంది చనిపోయారు. మరి కనీసం నువ్వేం మాట్లాడుతున్నావు?